నిన్న మొన్నటి వరకు రాళ్లు రప్పలు పొదలతో కనిపించిన మీర్ఖాన్పేట్లోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. విశాలమైన రహదారులు, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం, దగదగలాడే విద్యుత్ దీపాలు, భారీ డిజిటల్ స్క్రీన్లతో మరో ప్రపంచంలా కనిపిస్తోంది. అధికారులు, సిబ్బంది, వేలాది కార్మికులతో సందడి నెలకొంది. హైదరాబాద్ నగరం నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు అనుసంధానం పెంచే పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సదస్సుకు సంబంధించి సీఎం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ నెల 8, 9వ తేదీలో తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు పనులు తుది దశకు చేరుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రాంగణాలను, ఎగ్జిబిషన్ కేంద్రాలను సిద్దం చేశారు. ప్రధాన ప్రాంగణంతో పాటు ఇతర ప్రాంగణాల్లో మొత్తం 5 నుంచి 6,000 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే అతిథుల కోసం హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లలో సుమారు 1000 గదులు బుక్ చేసినట్లు తెలిసింది. ఇక అతిథులను సదస్సు ప్రాంగణానికి తరలించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్తగా వినియోగంలోకి తెచ్చిన ఈవీ బస్సులను సిద్దం చేస్తుంది. సదస్సును చూసేందుకు వచ్చే సాధారణ ప్రజల కోసం కూడా విద్యుత్ బస్సులను నడపనుంది. సదస్సు జరిగే ప్రాంతమంతా డిజిటల్ మయంగా మారిపోయింది. సమావేశ ప్రాంగణాల లోపల, బయట భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖుల కోసం సదస్సు ప్రాంగణంలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలు, ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు, భేటీల కోసం సీఎం ఉండే లాంజ్ పక్కనే వీవీఐపీ లాంజ్ ఏర్పాటు చేశారు. సదస్సుకు వచ్చే ప్రముఖులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. సదస్సు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 6,000 మంది పోలీసులను మోహరించనున్నారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వస్తున్నందున 8, 9 తేదీల్లో డెలిగేట్లకు మాత్రమే సదస్సు ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని, తర్వాత 4 రోజుల పాటు సాధారణ ప్రజలకు ప్రవేశం అవకాశం కల్పిస్తున్నామని డీజీపీ తెలియజేశారు. మొత్తం 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని, సదస్సు జరుగుతున్న ప్రాంతం, రాకపోకలు సాగించే మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.